ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది సార్ ఈ నక్సల్స్ ప్రభావం? ఆంధ్రాలో ఉంది, ఓకే, ఆంధ్రాలో ఉంది, ఒరిస్సాలో ఉంది, అలాగే మహారాష్ట్రలో కూడా కొన్ని పాకెట్స్ లో ఉంది, తమిళనాడులో ఉంది, ధర్మపురి ఆ ఏరియాలో రైతాంగ పోరాటాలు. ఈ మధ్య వెట్రిమారన్ ఒక సినిమా కూడా తీశాడు ఆ పాత కథ మీద. ఓకే, ధర్మపురి రైతాంగ పోరాటాల నేపథ్యంలో ఈ మధ్య సినిమా తీశాడు. అక్కడ ఉంది. కేరళలో ఒక ఏరియాకి వెళ్ళింది. అలా బీహార్లో ఉంది బలంగానే. ఉత్తరప్రదేశ్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది. ఆ ప్రాంతాలన్నిట ఉంది బలంగానే. ఈ ప్రయాణంలో అబూజ్మడ్ అంటున్నాం ఇప్పుడు మనం, ఈ లోతట్టు ప్రాంతానికి కూడా వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన సమయానికి అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియని కండిషన్లో ఉన్నారు. వీళ్ళు వెళ్ళి నేర్పుతూ వాళ్ళని గైడ్ చేసే ప్రాసెస్లో వాళ్ళతోనే స్కూళ్ళు పెట్టించి వాళ్ళతోనే అన్ని పనులు చేయిస్తూ, ఉదాహరణకి వీళ్ళు అసలు అడవుల్లో ఉండి ఏం చేస్తున్నారు అని అనుకుంటారు కానీ చాలా చేశారు. నల్లమ్మల అడవుల్లోకి వెడితే అక్కడ చాలా మంది చాలా విషయాలు చెప్తారు. ఎవరు వెళ్ళక్కర్లేదు, ఎవరు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ వెళ్ళినా కానీ చాలా విషయాలు తెలుస్తాయి ప్రపంచానికి. అంటే చాలా చెక్ డ్యాములు కట్టించారు ప్రజలతోనే. ఆ డబ్బులు రకరకాల పద్ధతుల్లో అక్కడ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అక్కడి నుంచి కలెక్ట్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసి ఇచ్చి ప్రజలతో చెక్ డ్యాములు కట్టించిన చరిత్ర ఉంది. ఒక కృష్ణానది మీద బల్లకట్టు పాట, అది రెగ్యులర్గా ఆ ఊరి కామందులు పాడుకునేవారు. వాళ్ళని తంతామని చెప్పి బెదిరించి ఆ దళితవాడకు వచ్చేటట్టుగా పాడించి వచ్చిన తర్వాత దాని మీద వచ్చిన డబ్బులు, దాని మీద వచ్చేటువంటి సంపాదనతో ఆ ఊళ్ళో ప్రభుత్వాసుపత్రికి కొత్త భవనాలు నిర్మించారు, ప్రభుత్వ పాఠశాలని కొత్తగా నిర్మించారు. ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికీ అక్కడ. ఇలాంటి అనేక పనులు జరిగాయి. ప్రభుత్వం చేయలేని పనులు చాలా చేశారు వీళ్ళు అక్కడ. వీటి గురించి మాట్లాడరు బయట. ఇప్పుడు ఇది వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాంలో భాగంగా నక్సలైట్లను నిర్మూలించడం అనేది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి బీజేపీ ముగించాను అని చెప్పింది. కానీ ఇది ఎలా ముగుస్తుంది? సమస్యలు ఉన్నప్పుడు ఏదో పద్ధతిలో కార్యక్రమం మొదలవుతుంది. మొదలైన తర్వాత మీరు ఆ మొదలైన ఉద్యమాన్ని అణిచేయటానికి మీరు ఆయుధాలు ప్రయోగం చేస్తారు. ఈ ఆయుధ ప్రయోగం జరిగిన తర్వాత అవతల వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోరు కదా, వాళ్ళు కూడా ఆయుధాలు అందుకోకపోతే కుదరదు అనే విషయం అర్థమై మళ్ళీ పట్టుకుంటారు. ఇది రిపీటెడ్గా జరిగేదే. సో వాళ్ళు ఏదో ఆపరేషన్ కగార్ అనే పేరుతో ముగించామని చెప్తున్నాడు ఆయన, అంతే. ఇప్పుడు ఈ అర్బన్ నక్సల్స్ లేకపోతే దిమాగ్ నక్సల్స్ అనటం అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? సమాజంలో ఈ భావజాలాన్ని కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అదే ఘాట కట్టేస్తాం అని చెప్తున్నాడు ఆయన. చెప్పి వాళ్ళని ఎన్కౌంటర్లు చేసి చంపుతాం, ఫేక్ ఎన్కౌంటర్లు చేసి చంపుతామనే బెదిరింపేది. అంటే నక్సల్ ముక్త్ భారత్ అనే కార్యక్రమాన్ని బహిరంగంగా ప్రకటించి మార్చి 31 లోపు ఆఖరి మావోయిస్టుని చంపేస్తాం అని హోంమంత్రి ప్రకటించాడు. అంటే చంపేయటానికి ఒక లెజిటిమసీ తీసుకొచ్చాడే ప్రజల మనసుల్లో, సమాజ ఆమోదం పొందే ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు నక్సల్ అని ట్యాగ్ వేసేస్తే మెడలో చంపేయచ్చు అనే ఏరియాలో ఉన్నారు వాళ్ళు. అందుకని ఇప్పుడు ఈ దిమాగి లేకపోతే అర్బన్ ఇలా ఏ పేరు పెట్టినా వాళ్ళ కార్యక్రమం చంపడమే. ఇప్పుడు ఆయన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అక్కడ నిలబడి ఒకవైపు మన స్వతంత్రానికి ఒక ఇది ఉంది, ఏముంది, ఒక ప్రతిష్ట ఉండేది. ఇప్పటికీ అదే చెప్పుకుంటూ ఉంటారు. ఏం చెప్తారు? అహింసతో, సత్యాగ్రహంతో
సత్యమైనటువంటి ఆగ్రహంతో, అహింసతో బ్రిటిష్ వాళ్ళని లొంగ తీసుకుని సాధించినటువంటి స్వతంత్రం అని చెప్పుకుంటాంగా మనం తెల్లారలేస్తే. ఇలా సాధించినటువంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వేదిక మీద నిలబడి ప్రధానమంత్రి గారు ఆ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో పాతాళంలోకి తొక్కి, ఈ దేశంలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని మేము నక్సల్ అనే పేరుతో చంపేస్తాం అని బ్రిటిష్ వాళ్ళని మించి బ్రిటిష్ వాళ్ళు ప్రయోగించిన నిర్బంధం, జనరల్ డయ్యర్ ఇంటూ 1000 వేస్తే ఒక తయారయ్యే పదార్థమే మోడీ ఏమో అనిపించే లెవెల్ ప్రకటన చేశాడు ఆయన అక్కడ నిలబడి. మరి ఇప్పుడు దీనిలో అందరూ టార్గెట్. ఇప్పుడు ఆయన్ని కూడా అన్నారుగా, రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సల్ అని. ఎవరైనా వస్తారు. చాలా మందిని అనేసారు ఆ మాట. ఏది వాడిన పదం అర్బన్ నక్సల్. అర్బన్ నక్సల్కే కొత్త ఇది చెప్పాడు ఆయన. అవును, కొత్త వర్డ్ ఇచ్చారు. ఇంకా సెన్స్ ఏం మారదు. అవును, అంటే అసలు ఆ డెఫినేషన్ లోకి ఎవరు వస్తారు? అర్బన్ నక్సల్ అంటే ఎవరు, దిమాగి నక్సల్ అంటే ఎవరు అనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఆయన ఇచ్చే ప్రయత్నం ఉన్న వాళ్ళందరూ నక్సలైట్లే. ఓకే, ఇంటెలెక్చువల్స్, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరూ నక్సలైట్. మాకు ఎవరో ఒక ఊర్లో రైతు ఉంటాడండి, ఆయన ఏమీ చదువుకోడు. ఓకే, ఆయనకి ఒక కష్టం వస్తుంది, ఆయనకు విషయం అర్థమవుతుంది కదా. ఇది వరకు ఇలా ఉండేది, ఇప్పుడేంటి ఇలా చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు కదా, మనం నిద్రపోతున్నాం కాబట్టి అటు చేస్తున్నాడు. మనం వెళ్ళి కాలర్ పట్టుకుని నిలబెడితే ఎందుకు చేస్తాడు? కాలర్ పట్టుకుని నిలబెట్టకపోవడం మన తప్పు కదా. మన బుద్ధి లేనితనం వలన అలా తయారయ్యాడు, ప్రభుత్వం అలా తయారైంది అన్నాడు అనుకుందాం. ఇది ఎవడైనా వింటాడు. వీడు చదువుకోలేదు, వీడు ఏమీ రాజకీయాలు తెలీదు, వీడేమీ దాస్ క్యాపిటల్ చదవలేదు, ఇంకేమీ చదవలేదు, లేకపోతే చారు మజుందార్ గారి 8 డాక్యుమెంట్స్ చదవలేదు, సీతారామయ్య గారి ఆత్మవిమర్శన రిపోర్టు చదవలేదు, అసలు ఏమీ తెలియని కూడా తెలియదు ఆయనకి. ఆయన కంటి ముందు కనిపించిన విషయం ఆధారంగా మాట్లాడాడు. వీళ్ళు ఇమ్మీడియట్గా దిమాగి నక్సల్ అని చెప్పి అతని పేరు రాసేసుకుని మర్నాటి పొద్దున్నే ఆయన తీసుకెళ్ళి ఎక్కడైనా చంపేస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి ఎవరైనా సరే ప్రభుత్వం ముందు సరెండర్ అయి లొంగి ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్ డిసైడెడ్. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరాదు, మాట్లాడితే వాళ్ళని ఆ ఘాట కట్టేసి కొట్టేస్తాం అనేది చెప్పేశారు. మొన్నటిదాకా ఏం చెప్పేవాళ్ళు, ఇప్పుడు రోజువారీ గొడవ ఏంటి మనకి? మీరు యూట్యూబ్ తెరవగానే మీద పడి దాడి చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? వాళ్ళు ఈ దేశంలో మైనారిటీలు, ఈ దేశంలో కమ్యూనిస్టులు, ఈ దేశంలో మొత్తం అందరూ సరెండర్ అయి ఉండండి, ఇది హిందూ రాష్ట్ర. ఎర్రకోట మీద కూడా కాషాయ జెండా ఎగరాలి అని మాట్లాడుతున్నారు కదా, అరుస్తున్నారు కదా. ఇది కొత్త డిమాండ్ కాదు. ఇప్పుడు సావర్కర్ ఇంటి మీద జాతీయ జెండా, అంటే జాతీయ జెండాని రూపొందించింది పింగళి వెంకయ్య గారు అంటారు కదా. అదే నమూనాలో కాంగ్రెస్ జెండాని కూడా తయారు చేశారు అప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీ మహాసభలో ఆమోదించిన జెండా, దాన్ని పట్టుకునే వీళ్ళు ఉద్యమం నడిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా కాదు అది. అది మా జెండా అంతే, జాతీయ జెండాగానే భావించారు. జాతీయ జెండాగా వీళ్ళు ప్రమోట్ చేశారు దాన్ని ఉద్యమానికి. స్వాతంత్రం తర్వాత 52 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రద్దు చేస్తానన్నాడు గాంధీ. ఆయన హత్య జరిగిన రోజు, ఆ రోజే ఆయన ఇవ్వాల్సిన ప్రకటన అదే. ఆ ప్రకటన వద్దు అని జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరూ బతిమాలారు ఆయన. నో చెప్పి వెడుతున్నాడు ఆయన. మధ్యలో ఈ నారాయణ ఆప్టే, నాథూరామ్ గాడ్సే వీళ్ళిద్దరూ హోల్డ్ చేసి ఆయన్ని కాల్చారు. దాంతో అది డెలివర్ కాల. కానీ మహాత్మా గాంధీ ప్రసంగాల్లో అది అచ్చయింది.
ప్యారేలాల్ అని ఒక పిఏ ఉండేవాడు. ఓకే. ఆయనతో ప్రతిదీ టైప్ చేయించుకునేవాడు ఈయన, గాంధీ గారు. ఓకే. అలా టైప్ అయి ఉంది, అది ప్రింటింగ్ అయిపోయింది. అంటే జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చాలా ప్రాక్టికల్ మనిషి, వ్యూహాత్మక వ్యక్తే ఆయన కూడా. అంత ఇది కాదు, ఆయనకుండే వ్యూహాలు ఆయనకుండేవి. అంటే గాంధీ గారు ఒకవేళ ఆ ఉపన్యాసం డెలివరీ చేసేసి కాంగ్రెస్ పార్టీ ఆయన రద్దు అని చెప్పి ఎన్నికల్లో మేము పాల్గొనము అంటే వీళ్ళు వేరే పార్టీ పెట్టుకోవాలి, వేరే జెండాతో వెళ్ళాలి జనంలోకి. ఏం జరుగుతుందో డౌటే. స్వతంత్రం తెచ్చాము అనేటువంటి ఇమేజ్తో కదా వెళ్ళాల్సింది. అందుకని దీన్ని స్వచ్ఛంద సంస్థలాగా ఉంచేస్తానన్నాడు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఎలాగైతే మేము ఎన్నికల రాజకీయాల్లో ఉంటాము ఉండము అంటున్నారు, అలాగే ఎన్నికల రాజకీయాలకి దూరంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఒక పోరాట వేదికగా, ఒక ప్రెజర్ గ్రూప్ లాగా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఈ ప్రెజర్ గ్రూప్ గానే ఉంటుంది అనేది గాంధీ గారి ఉద్దేశం. అలా అయితే మనకు మనం అనుకున్న స్కీమ్ వర్కౌట్ కాదు అనేది ఆయన గొడవ. నెహ్రూది పాలన మన చేతిలోకి రావాలి, గాంధీ గారు ఆ ఇమేజ్ ఉండాలి కదా. అవును, స్వతంత్ర సమర యోధుల అనేటువంటి ఒక ఇమేజ్ మిస్ అవుతాం అనేది ఆయన గొడవ పార్టీకి. ఎందుకంటే అప్పటికే కమ్యూనిస్టులు ఉన్నారు, సోషలిస్ట్ పార్టీ అని ఉన్నారు, చాలా పార్టీలు అప్పటికే వచ్చేసినట్టున్నాయి, అందరూ ఉన్నారు. అందరితో కలిపే కదా మొదట ప్రభుత్వం నడిపింది. ఆయన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కూడా ఆయన ప్రభుత్వంలో మంత్రి కదా. అవును, ఇదంతా నడుస్తున్న టైంలో ఇప్పుడు ఈయన ఉన్నది కూడా పీకేస్తే ఏమిటి పరిస్థితి అనే ఆందోళన ఉండింది. అయితే కాగల కార్యం హిందూ మహాసభ వాళ్ళు తీర్చినట్టుగా అది జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ప్రమాదం తప్పింది, ఆయన అఫీషియల్గా ప్రకటించలేదు. అలాగని అది తీసేయకూడదు అనుకున్నాడు ఆయన. అంటే డెమోక్రటిక్గా ఉండాలి కదా, అందుకని ఆ టైప్ అయిన వ్యాసం టైప్ అయిన పద్ధతిలోనే ఆయన ప్రసంగాల్లో అచ్చయిపోయింది. ఓకే, అది చదువుకోవచ్చు ఎవరైనా ఇప్పుడు కూడా. ఇది కార్యక్రమం కనుక ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎవరైనా సరే ఆ ప్రభుత్వాన్ని ఎవరైనా మాట్లాడితే అంటే మోడీ భజన చేయాలి పొద్దున్నే. ఇప్పుడు మొన్న ఆల్రెడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం రోజున చంద్రబాబు నాయుడు గారు మోడీ మోడీ అంటూ ఆయన ఊగిపోయాడు కదా. అవును, ఆ ఊగిపోయిన భజన కావాలి, అందరూ చేయాలి రోజువారీ. పొద్దున్నే లేచి మీరు మీ ఇంట్లో మీ ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ ఇష్టదైవం ప్లేస్లో వీరిని ప్రతిష్ఠించుకుని మీరు పూజా కార్యక్రమం నిర్వహించుకోండి. దీన్ని ప్రూవ్ చేసుకోండి. దీన్ని ప్రూవ్ చేసుకుంటే మీకు జీవితం ఉంటుంది. సరెండర్ అయి ఉండండి అందరూ. లొంగుబాటు, లొంగిపోతారా లేకపోతే పైకి వెళ్ళిపోతారా తెలుసుకోండి. ఈ ప్రపంచంలో ఉండాలంటే లొంగి ఉండండి, లేకపోతే పరలోకమునకు ప్రయాణించండి. ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమమే చెప్పాడు ఆయన. అంటే ఇంత హింసోన్మత్తంగా మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు ఈ హింస సమాజంలో జరుగుతుంది కదా, అది రిఫ్లెక్ట్ అవుతుంది ఏదో రూపంలో. ఇప్పుడు ప్రధాన స్థాయి వ్యక్తి మాట్లాడినప్పుడు క్షేత్రస్థాయిలో కూడా ఆ హింస నడుస్తుంది కదా. ఆ హింసకి మళ్ళీ ప్రతిహింస మొదలవుతుంది కదా. ప్రజలేమి చేతులు కట్టుకుని కూర్చోరు కదా, మీతో కొట్టించుకోవటం కోసం పుట్టేవాళ్ళని అనుకోరు కదా వాళ్ళు. కాబట్టి ఒక ప్రజల్ని తిరిగి ఉద్యమాల వైపు కదిలించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆయనకు అర్థం కావట్లేదు ఆ విషయం. ఎందుకంటే ఇవాళ ఆ ఒక్క వ్యాఖ్యకి రెస్పాన్స్గా చాలా మంది సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇప్పుడు చిదంబరం గారు అయితే ఆమె ప్రౌడ్ దిమాగి నక్సల్ అని పెట్టారు. ప్రకాష్ చాలా మంది స్పందించారు దాని మీద. ఒక పార్టీ కూడా దిమాగి నక్సల్స్ జనతా పార్టీ అని ఒక ప్యారడీ అకౌంట్ కూడా స్టార్ట్ అయింది. మన హైదరాబాద్ అబ్బాయి అది స్టార్ట్ చేశారు. అర్బన్ నక్సల్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెడితే బాగుంటుంది అని ఒక ప్రముఖ న్యాయవాది నాతోనే అన్నాడు. ఆయన
ఓకే. నేను పేరు చెప్పను కానీ ఓకే. ప్రముఖ న్యాయవాది. ఒక ప్రముఖ న్యాయవాది ఏదో విషయంలో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలోనే ఆయన అంటే ఈ ప్రిజనర్స్ రిలీజ్ గురించి ఏదో నేను ఆయనతో ఫోన్ చేసి ఏదైనా లీగల్గా అవకాశం ఉంటుందా అంటే ఆయన చెబుతూ ఇవన్నీ కాదు కానీ అర్బన్ నక్సల్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒకటి పెట్టొచ్చు కదా అన్నాడు ఆయన. ఓకే. అలా ఇప్పుడు దిమాగి నక్సల్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒకటి స్టార్ట్ అయింది సార్. ఒకటి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వారే కల్పించారు. నువ్వు ఎలాగూ మాట్లాడినోడల్లా నక్సలైట్ అన్నయ్యేసావు అనేసి ప్రకటన చేసావు. రేపు దీన్ని చట్టం చేస్తాడు ఆయన. ఈ దేశంలో ప్రభుత్వమునకు వ్యతిరేకముగా ఎవరు మాట్లాడినా వాడు నక్సలైట్ గా అంటే మనకి ఇప్పటిదాకా ఉద్యమకారుడు, విప్లవకారుడు ఇలాంటివి ఉండేది. ఇది ఇప్పుడు మాట్లాడాడు ఆయన. నేను సంవత్సరాన్నర క్రితం దీన్ని ఫేస్ చేశాను. ఓకే. ఏది గుంటూరులో మేము పూర్వ విప్లవ విద్యార్థి వేదిక అనే పేరుతో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ 50 ఏళ్ల సభ పెట్టినప్పుడు నేను హాల్ మీటింగ్ యాక్చువల్గా అది హాల్ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా మీరు మీటింగ్ ఎలా పెడతారని ఫోన్ చేశారు పోలీసు వాళ్ళు. ఏమిటా అని వెళ్ళాను. నేను వెళ్ళేది హాల్ మీటింగ్, దానికి పర్మిషన్ ఏమిటండి అన్న. లేదు మీరు ఇన్ రిటర్న్ నాకు ఇస్తే నేను దాన్ని ఇవ్వాలా వద్దా, మీటింగ్ జరపాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాను. అప్పటికి కరపత్రాలు జనంలో పంపిణీ అవుతున్నాయి. ఆ కరపత్రం మీద ఒక సమీక్షా సమావేశం పెట్టారు 2వ రోజు. అందులో మీరు బ్యాండ్ ఆర్గనైజేషన్స్ చాలా పేర్లు ఉన్నాయి, అవన్నీ తీసేయాలి అన్నాడు. తీసేసి మళ్ళీ ప్రింట్ చేసుకుని వెళ్ళాను. ఇలా రోజువారీ పంచాయతీ. చివరికి ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే మీరు ఆ కరపత్రంలో పెట్టినటువంటి మీ సంస్థ పేరును మార్చాలి అన్నాడు ఆయన. ఓకే. ఏం మార్చాలి అన్నాడు ఆయన. అంటే విప్లవ అనేది ఉండకూడదు అన్నాడు. విప్లవ తీసేసి ఏం పెట్టాలి అని. మీరేదో లెఫ్ట్కి ఏదో తెలుగు పదం ఉంటుంది కదండి అన్నాడు. అంటే వామపక్ష అన్నాడు ఆయన. అది పెట్టుకోండి అన్నాడు క్యాజువల్గా. అసలు ఏం బుర్ర ఆలోచించట్లేదు వాళ్ళకి. అంటే పైనుంచి ఎవరో చెప్తున్నాడు. ఆ చెప్పిందల్లా నన్ను పిలిచి చెప్తున్నాడు ఈయన. అంటే సెన్స్ ఏమిటి, పూర్వ వామపక్ష అని పెట్టాలని ఆయన ఉద్దేశం. అంటే వామపక్షం వదిలిపెట్టేసినవాడు అని సెన్స్ వస్తుంది. అవును. అది అసలు బూత్ మాట కదా అంటే లేదు అలా పెడితేనే పర్మిషను అన్నాడు. సరే ఏదో ఒకటి. కానీ ఇప్పుడు అక్కడ దాకా వచ్చిన తర్వాత జనాలందరూ ఆ సభకు రావడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ టైంలో మళ్ళీ ఈ గొడవ పెంచి ఎందుకు అని చెప్పి సరే అలాగే బ్యానర్ తయారు చేసి వారికి చూపించి పర్మిషన్ తీసుకున్నారు. మొత్తానికి పర్మిషన్ తీసుకున్నాం. సభ లోపల ఎలా జరగాలో అలాగే జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ అలా ఎందుకు జరిపారు అని తర్వాత అన్నాడు. తర్వాత ఏం మాట్లాడినా నేను పట్టించుకునే స్థితిలో లేను, పని అయిపోయింది కాబట్టి. ఒక 2 రోజులు వారి గోడంతా విని సరే మీరు ఏవైనా చేసుకోండి అని వచ్చేసాను. ఇది కండిషన్. కాబట్టి వాళ్ళు ఈ ప్రపంచంలో విప్లవం ఇదివరకు ప్రభుత్వం మీద ఎవరైనా విమర్శిస్తే వాడిని ఆందోళనకారుడు అనేవాళ్ళు. ఎవరైనా కొంచెం గట్టిగా గొడవ చేస్తే విప్లవకారుడు అనేవాళ్ళు. ఇప్పుడు అలాంటివన్నీ తప్పు. అలా గనక ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు ప్రభుత్వం పెన్షన్లు సక్రమంగా ఇవ్వలేకపోతుంది అనుకుందాం. ఈ పింఛన్లు తీసుకునే 60 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళందరూ వాళ్ళకు ఒక సంఘం ఉంది. పింఛనర్ల సంఘం కలదు. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ సంక్షేమ పథకాలు అమలు జరగటం లేదు అని కూడా, ఆ పింఛన్లు రావటం లేదని ఈ పింఛన్దారులు ఆ పింఛన్దారులు కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రెస్ మీట్ పెట్టారు అనుకుందాం. వాళ్ళని కూడా దిమాగి నక్సల్స్ అని చెప్పి ఆ వృద్ధుల్ని కూడా చంపేస్తారు. మహిళలు రోడ్డు మీదకి వచ్చి మాకు రక్షణ లేదు, ఈ ప్రభుత్వం నిస్తేజంగా ఉంది, లేకపోతే ఇది అసలు చేష్టలు ఉడిగిన ప్రభుత్వం అని మాట్లాడారు అనుకుందాం. వాళ్ళను కూడా దిమాగి నక్సల్స్ అని చంపేస్తారు. ఇది ప్రమాదం.
సో దానికి కూడా వీళ్ళ నుంచి ఎట్లయితే చర్యలు ఉంటాయి ప్రభుత్వం నుంచి, దానికి ప్రతి చర్య కూడా ప్రజల నుంచే వస్తుంది కదా, ఆటోమేటిక్ అది. అంటే ప్రజా ఉద్యమాలకి తిరిగి ప్రధాని గారే ఒక కారణం అవుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఆయనే రూట్ మ్యాప్ ఇచ్చాడు అక్కడ కూర్చుని. ఒక వైపేమో నువ్వు కూర్చున్న వేదిక తాలూకా ఇదేమిటి, జనరల్ గా ఎవరైనా ఒక వేదిక మీదకి ఎక్కినప్పుడు ఆ వేదికకి ఉన్నటువంటి భూమికని అర్థం చేసుకుని దాన్ని ఓన్ చేసుకుంటారు. అది సభా మర్యాద అంటారు. ఆ సభా మర్యాదను కూడా భంగపరిచాడు ఆయన. భంగపరిచి ఒకవైపు అహింసతో స్వతంత్రం తెచ్చుకున్న దేశం అని కదా మాట్లాడాల్సిందే పెద్ద మనిషి. ప్రభుత్వం మీద దాడి చేస్తే విమర్శిస్తే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే చంపేస్తారని ప్రకటన చేయటం ఏంటి అక్కడ? స్వతంత్ర సమర యోధుల సంఘాలు ఉన్నాయి ఇంకా ఈ దేశంలో. ఎవరైనా అందులో ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడించాలి కదా ఈ విషయం మీద. అవును, ఈవెన్ వాళ్ళు కూడా పూర్వ స్వాతంత్ర సమరయోధులు ఇప్పటికి బతికున్న వ్యక్తులు కూడా జంజీ జరిపిన ఉద్యమాన్ని చూసి గర్వపడుతున్నామని వాళ్ళు వ్యాసాలు రాస్తున్నారు. అదేనండి, ఎర్రకోట ప్రసంగం, ఎర్రకోట మీద నుంచేగా మాట్లాడింది ఒక పెద్ద మనిషి. ఆ ఎర్రకోట మీద ప్రసంగం మీద దేశవ్యాప్తంగా ఒక డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఆయన ఉగ్రవాది, ఆయన ఉగ్రవాదంగా మాట్లాడేసి ప్రజలను ఉగ్రవాదులు అంటున్నాడు. ఇది దుర్మార్గం. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.